భారత్, టిబెట్, మంగోలియా, చైనా ఈ 4 దేశాల వద్ద ఉండే హిమాలయాలు. సో ఇక్కడ ఒక నగరం, ఈ నగరాన్ని ఎవరు చూడలేరు, ఇన్విజిబుల్ సిటీ. సో ఇప్పుడు ఈ నగరము దాకా వెళ్ళాలి అని చెప్పి మహా సామ్రాజ్యాలు అంటే 1938లో మీకు అడాల్ఫ్ హిట్లర్ ఆయన తన టీంని ఇక్కడికి పంపించాడు. ఎక్కడ? హిమాలయాస్కి. మీరు వెతకండి ఈ నగరము ఎక్కడ ఉందో. ఎందుకండి? ద సిటీ ఆఫ్ ఇమ్మార్టాలిటీ. ఒక్కసారి మీరు ఈ నగరంలోకి వెళ్ళారు అంటే మీరు అంటే మన ఋగ్వేదంలో అంటారు చూసారా, ఐ డ్రింక్ ద సోమా ఐ బికమ్ ఎటర్నల్. ఋషులు అంటారు మేము అమృతముని తాగేము, చిరంజీవులుగా ఉన్నాము, ఋగ్వేదంలో చెప్పారు. సో అలాంటి ఒక ఎటర్నల్ లైఫ్, శాశ్వతంగా బతకడం అంటే ముసలితనము అనేది రాదు, ఎటువంటి రోగాలు నాకు రావు, ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన జీవితము నాకు ఉంటుంది. ఈ ప్రశాంతమైన జీవితము అంటున్నాను చూసారా, హిట్లర్కి ఉంటుందా? ఉండదు కదా. వాడు ఒక నరరూప రాక్షసుడు. మాట్లాడతాం కదా, ఆవేశము, కోపము, మీకు ఎక్కడ లేని ద్వేషము. సో ఇలాంటి వాళ్ళు ఈ నగరాన్ని వెతకడం మొదలు పెడితే ఏమవుతుంది? సో వీళ్ళకి కనిపించదు. ఎవరికండి కనిపిస్తుంది అంటే మీకు జ్ఞానము కలిగిన వాడు, అత్యుత్తమమైన మైండ్ స్టేట్తో ఉన్నవాడు, ఆస్ట్రల్ మాస్టర్స్ని చూడగలిగిన వాడు, అతనికి మాత్రమే ఈ నగరం కనిపిస్తుంది. ఏంటండి మనమేనా పురాణ కథలు, కట్టుకథలు ఇలాంటివి మాట్లాడుతున్నామంటే ఇవాళ వరకు కూడా ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ అండి. ఎందుకంటే 1938 అన్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది కదా. సో హిట్లర్ ఏంటంటే నేను శాశ్వతంగా ఉండిపోవాలి, సో జర్మనీ యొక్క నాయకుడిగా ఉండిపోవాలని ఆలోచించాడు. కాబట్టి అక్కడికి పంపించాడు. తరువాత చూశారు అనుకోండి, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ సామ్రాజ్యం, వాళ్లకు సంబంధించిన పరిశోధకులు ఎంతోమంది హిమాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ ఈ నగరము కనిపిస్తుంది? తరువాత ఏకంగా రష్యా వాళ్ళు, సో వాళ్ళ పరిశోధకులు కూడా, వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్ కూడా హిమాలయాలకు రావడం. మరి వీళ్ళ ఎవరికి కూడా ఈ నగరము కనిపించలేదు అంటే మీకు చూడండి, కాలచక్ర తంత్ర అంటారు. ఇందులో ఈ నగరానికి సంబంధించిన ఎన్నో రెఫరెన్సులు, అంటే మనము మాట్లాడుతున్న శంబాలా నగరి. సో ఇప్పుడు ఈ శంబాలా నగరం ఎక్కడ ఉంది అంటే, మొన్న ఒక మిత్రుడు నేను వెళ్ళానండి, మంగోలియా వద్ద ఉంటుంది అంటే వీళ్ళంతా కూడా డయాగ్రామ్స్ వేశారు, శాటిలైట్స్ ద్వారా నాసా వాళ్ళు కూడా వెతికారండి. వీళ్ళు చెప్తున్న ఈ డైమెన్షన్స్లో ఎక్కడ ఈ శంబాలా నగరి ఉంటుంది, ఇక్కడ ఎవరు నివసిస్తూ ఉంటారు, శంబాలా నగరి కనిపిస్తే కదా. కానీ మీకు ఈ పురాణాలలో, ఈ పుస్తకాలలో చూసారు అనుకోండి, 9,60,00,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అంటే ఇది నగరము కాదు, ఒక దేశము. అంతే కదండి. ఇజ్రాయెల్ యొక్క పాపులేషనే 1 కోటి అన్నప్పుడు ఇక్కడ 9,60,00,000 మంది అంటే ఏదో ఒక దేశము గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమైనా ఇది భారతదేశమా లేదా ఆ రోజుల్లో చైనాను రెఫర్ చేస్తున్నారా? మనకైతే తెలియదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒకవైపు గౌతమ బుద్ధుడు గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎలా చెప్తున్నారు అంటే మీకు 9,60,00,000 మంది జనాభా ఉండే ఈ నగరములో 32 రాజులు మీకు ఈ సిటీని పాలిస్తారు, రూలర్స్. సో వీళ్ళు ఎప్పుడు పాలిస్తారు? అధర్మము అనేది మీకు పెట్టరేగిపోతున్నప్పుడు, మీకు ధర్మాన్ని స్థాపించాలి అన్నప్పుడు మీకు ఈ రాజులు అంటే సుచంద్ర అనబడే రాజు అంటే సఖ్యముని బుద్ధ. ఇప్పుడు బుద్ధ అంటే అందరూ గౌతమ బుద్ధుడు అనుకుంటారు, అలా కాదండి. బుద్ధి కలిగిన వాడు బుద్ధ. ఇందులో సఖ్యముని బుద్ధ అంటే గౌతమ బుద్ధుడు. సో ఆయన దగ్గర డైరెక్ట్గా బోధనలు పొంది జ్ఞానము పొందిన సుచంద్ర అనబడే ఈ వ్యక్తి శంబాలా నగరాన్ని పరిపాలించాడు. దాని తరువాత 32 మంది కదా, 25వ రాజు ఈయన ఎవరు అంటే మీకు రుద్ర చక్రన్ అంటారు. ఇతను 25వ రాజు. ఇతను ఇంకా రాలేదు అంటే ఇమీడియట్గా మీకు కల్కి భగవానుడు, అంతే కదా, 10వ అవతారం. చూసారనుకోండి, ఒకలాంటి రెఫరెన్స్లతోనే మీకు ఈ చరిత్ర అనండి, పురాణ కథ అనండి, లేదా ఒక మైథాలజికల్ రెఫరెన్స్ అనండి, ఎలాగైనా చూడండి ఒకలాగే ఉంటాయి.
కాబట్టే వీళ్ళు భారత్కి వచ్చారు, అలాగే టిబెట్ వెళ్ళారు, చైనా వెళ్ళారు, మంగోలియా వెళ్ళారు. ఎక్కడ ఈ శంబాలా నగరి ఉంది? ఇది ఎలా చెప్తారు అంటే, మామూలు మనుషులకు ఈ నగరము కనిపించదు, కానీ మీకు మనిషి యొక్క పాదాలు, మీరు లిటరల్గా ఆనవాళ్లను చూడొచ్చు, అక్కడ ఎవరు నడవరు. అలాగే మీకు మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి, కానీ చాంటింగ్ చేసేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఓన్లీ మీకు అద్భుతమైన గాలి, నది యొక్క స్వచ్ఛమైన నీరు, మీకు మంచు కొండలు, ఎక్కడో ఎవరో ఉన్నట్టు, కానీ మీకు కనిపించదు. సో కనిపించాలి అన్నప్పుడు మీరు సాధన చెయ్యాలి. సో ఒక అద్భుతమైన మెంటల్ కండిషన్లో మీరు ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు శంబాలా నగరికి వెళ్ళొచ్చు. ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, గౌతమ బుద్ధుల వారు పరమపదించి దగ్గర మీకు 500 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఈరా. సో మీరు అక్కడ మొదలు పెడితే 5000 సంవత్సరాల తరువాత మీకు రుద్ర చక్రన్ అనబడే రాజు వచ్చి మళ్ళీ ధర్మ సంస్థాపన అనేది చేస్తారు. అంటే ఇంకా బుద్ధుల వారు పరమపదించిన తరువాత మనం ఇంకా ఎంత అండి, 2000 సంవత్సరాలు, ఇంకొక 500 సంవత్సరాలు, 2500 సంవత్సరాలు మాత్రమే దాటాం. సో ఇంకొక 2000 సంవత్సరాలకు పైగా మీకు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? సో ఇదంతా నేను చెప్తున్నప్పుడు చదువుకునే విద్యార్థులు మీరు ఆలోచించాలి. ప్రేమ్ గారు మీరు ఏవేవో చెప్తున్నారు, శంబాలా నగరి, మంగోలియా, ఇలాగ ఇన్విజిబుల్ సిటీ, ద సిటీ ఆఫ్ ఎటర్నిటీ, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు కల్కి భగవానుడు అన్నప్పుడు ఒక తెల్ల గుర్రము వేసుకొని చేతిలో కత్తి పట్టుకొని ఈయన యుద్ధానికి వస్తారు. అంటే ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం, అవునా? అలాంటప్పుడు ఇవాళ మనం మోడర్న్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి, మీకు యాంటీ శాటిలైట్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్, అలాగే హైపర్సానిక్ మీకు మిజైళ్ళు, మీకు 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు, పెద్ద పెద్ద ఆయుధాల గురించి మాట్లాడితే ఈ ప్రపంచంలో ఇంకా కూడా గుర్రాలు వేసుకొని చేతిలో కత్తి పెట్టుకొని ఎవరండి యుద్ధాలు చేస్తారు? ఆలోచించాలా? అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ ద ఆన్సర్. ఎవరో జవాబు అన్నారు, ఈ జవాబు కరెక్టా తప్ప ప్రశ్నించాలి, అప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు రాశారు చదివేమో అయిపోయిందంటే కాదు కదా. అంటే ఏమవుతుంది, మనము మాట్లాడుతున్న ఈ మోడర్న్ సొసైటీ అనేది మీకు పూర్తిగా ఒక పెద్ద యుద్ధం వస్తుంది, టోటల్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఆయుధాలు ఏవి కూడా ఈ భూమి మీద కనిపించవు. అప్పుడు మరొక ప్రపంచం, కొత్త ప్రపంచం, మళ్ళీ గుర్రాలు, మళ్ళీ మీకు ఈ కత్తులు, మళ్ళీ బల్లాలు, వీటిని పెట్టుకొని ధర్మాన్ని నిలపడానికి యుద్ధాలు జరుగుతాయా? అవకాశం ఉంటుంది కదా. ఒకప్పుడు జరిగింది, ఈ సైకిల్ అనేది మళ్ళీ ఇలాగే కదా తిరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కాలచక్ర తంత్ర, సో దీనిని చూసారో అనుకోండి, ఎన్నో విషయాలు. ఇప్పుడు ఇలాంటివన్నీ నిజంగా జరుగుతాయా? ఇప్పుడు మనం ఎలా చూడాలి, ఒక ఇన్విజిబుల్ సిటీకి ఒక రాజు, అక్కడ మీకు పౌరులు, అక్కడ ఒక సైన్యము, ఎక్కడ మీకు అధర్మము జరిగిందో ధర్మాన్ని కాపాడడానికి ఈ రాజుగారు యుద్ధము చేస్తారు అంటారు. ఇన్విజిబుల్గా ఉన్నవాళ్ళు ఎవరితో యుద్ధము చేస్తారండి? సో ఇక్కడ మీరు భగవద్గీతను గమనించారు అని చూడండి, మన వాళ్ళు రాయడము కాదు, ఆ జ్ఞానాన్ని చూడండి. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడి మధ్య గీతోపదేశం కదా. మరి మేము స్కూళ్ళలో చదివేటప్పుడు అడిగేవాళ్ళం, ఇప్పుడు అక్కడ కురుక్షేత్రం కదండి, యుద్ధము జరుగుతుంది, మరి కృష్ణుడు ఆ టైంలో అర్జునుడికి ఇంతంత చాప్టర్లు చెప్తూ ఉంటే ఇది నమ్మేలా లేదే అంటే, మా గురువులు ఏం చెప్పారు, వాళ్ళ టైం స్పేస్ అనేది టోటల్గా వేరు. అంటే మామూలు మనుషులకు ఈ టైం జోన్ని మీరు చూడలేరు. అలా ఉంటుందా అండి? ఇప్పుడు చూడండి, 24 గంటలు పర్ డే, 365 రోజులు. అదే మీరు మెర్క్యూరీకి వెళ్ళారు అనుకోండి, మెర్క్యూరీ గ్రహము, అక్కడ ఒక రోజు ఎంత అండి, మీకు 1048 గంటలు ఒక రోజు. అదే వీనస్ 5832 గంటలు ఒక రోజు. అంటే మనం లిటరల్గా తెలుసుకున్నాము అనుకోండి, చూస్తున్నాం కదా. అంటే వేరే గ్రహాలలో టైం అండ్ స్పేస్ వేరేలా ఉంది కదా.
సో అలాంటి ఒక జ్ఞానం మన వాళ్ళ దగ్గర, అంటే గీతోపదేశము అన్నప్పుడు ఆ టైం అండ్ స్పేస్ వేరు అన్నప్పుడు ఇన్ని విషయాలను మనం ఆలోచించాలి. మరి అలాంటప్పుడు శంబాలా నగరి మళ్ళీ మనుషులకు కనిపించాలి అంటే ఇంకొక 2500 సంవత్సరాల తరువాత లిటరల్గా ఒక నగరము మన ముందు మీకు అలా వస్తుందా? అక్కడ ప్రజలు ఉంటారా? రాజులు ఉంటారా? వీళ్ళు యుద్ధాలు చేస్తారా? అంటే నిజమైన శంబాలా నగరి ఎక్కడ ఉంది? చూసాము అంటే ఇన్విజిబుల్ సిటీని ఎలా చూస్తారు? చూడదగిన కళ్ళు మన వద్ద ఉందా? లేదా ఇదంతా కూడా మీకు పురాణాల్లో రాసిన పుస్తకాలైనా? మీలో ఎంతోమంది ఈ ప్రయత్నాలు చేశారు నాకు తెలుసు. మరి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.